ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు. వందనాలమ్మా. దేవుడి మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఎండలు వేడిమి పెరిగిపోతుంది. ఇంకా ఇప్పుడే మార్చిలో ఎట్లుందంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎట్లా ఉంటుందని చెప్పేసి భయం వేస్తుంది. సో ఏదైనప్పటికీ దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం మన యొక్క బాధ్యత. ఉదయకాల వేళ ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చూశానండి. ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే, ఆదివారం కొంతమందికి ఆడుకునే దినం అంట, ఆదివారం కొంతమందికి ఆరగించే దినం అంట, ఆదివారం కొంతమందికి అలసట తీర్చుకునే దినం అంట. కానీ ఆదివారం పరిశుద్ధులైనటువంటి మనకు దేవుణ్ణి ఆరాధించే దినం అంట. బాగుంది కదా. సో కొంతమంది ఈ వారం మొత్తం పనిచేసి ఈ యొక్క రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కొంతమంది ఈరోజు తీరికుంది కనుక అన్ని వంటకాలు వండుకొని ఆరగిద్దాం అనుకుంటారు. కొంతమంది అలసట తీర్చుకుందాం అనుకుంటారు. కానీ ప్రభువు బిడ్డలుగా వారం మొత్తం పనిచేసి ఆ వారంలో క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించాలన్నటువంటి ఒక చక్కని అవగాహనతోటి ఆయన పాదసందులో చేరొస్తాం. చూడండి, మనందరం నిజముగా ధన్యులమి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అయితే దేవుని వాక్యాన్ని చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఈరోజు మా షెడ్యూల్ మారింది. తమ్ముడు మెయిన్ మెసేజ్ తీసుకుంటా, నేను ఆరాధన తీసుకున్నామని చెప్పేసి అనుకున్నాం. కానీ తమ్ముడు ప్రతిసారి నేను మెయిన్ మెసేజ్ కాదు, నేను ఆరాధన తీసుకుంటాను అన్నాడు. సో ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు విన్నాం. మార్కు రాసిన సువర్తమానము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు వచ్చిన భాగాల్ని ఇక్కడ ఒక స్టోరీ, లేకపోతే రియల్ స్టోరీ, యథార్థ గాథ ఒకటి ఉన్నది. ఆ యొక్క యథార్థ గాథ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అయినా కూడా మరొక మారు దేవుడు ఆ యొక్క భాగం ద్వారా మనతో ఎలాగా మాట్లాడతాడో మనం చూద్దామండి. ద మార్క్ చాప్టర్ 5 and verse 4, 1 to 4. వారా సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంకెళ్లతో నేనను ఎవడను వాని బంధించలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించునను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడను వాడిని సాధుపరచలేకపోయెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఒక చక్కని, ఒక క్రేజియస్ట్ స్టోరీ, చాలా ఆసక్తికరమైనటువంటి యథార్థ గాథను మనం ఇక్కడ చూసుకున్నాం. దైవ గ్రంథములో 4 భక్తులు 4 సువార్తలు రాశారు. అయితే 3 సువార్తలలో ఈ యొక్క విషయం రాయబడి ఉన్నది. మార్కు గారు ఈ యొక్క వ్యక్తి గురించి చాలా క్లియర్ కస్ట్గా రాశాడండి. బహుశా ఈ దయ్యం పెట్టిన వ్యక్తి సమస్య ఏంటంటే జీవమరణాల సమస్య, చావు బ్రతుకుల మధ్య కొట్టిసలాడుతున్నటువంటి సమస్యతో ఈ యొక్క వ్యక్తి బాధపడుతున్నాడు. అయితే ఈ చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఒకానొక మంచి సమయమున ఎన్కౌంటర్ చేశాడు, లేకపోతే కలుసుకున్నాడు అని చెప్పుకోవచ్చండి. 1వ వచనంలో అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అద్దరనున్న దేశము గెరాసేనుల దేశము, ఇద్దరనున్న దేశము గలిలే దేశము. ఆ యొక్క భాగములో గలిలే దేశములో యూదులు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కానీ గెరాసేనుల దేశంలో అన్యులు ఉంటారండి. యేసుక్రీస్తు వారు అద్దరనున్నటువంటి గెరాసేనుల దేశానికి వెళుతున్నారండి. అవునండి, యేసుక్రీస్తు వారు మంచి మనస్సు కలిగినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి అది కొంచెం తగ్గించు తమ్ముడు, కొంచెం ఇంకా తగ్గించు, ఇంకా తగ్గించు. శ్రేష్టమైనటువంటి ఆ స్థలాన్ని వదిలి,
శ్రేష్టమైనటువంటి ఆ ప్రదేశాన్ని వదిలి యేసుక్రీస్తు వారు అన్యులున్నటువంటి గెరాసీనుల దేశంలోకి వస్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వలరా, అందును బట్టే యేసుక్రీస్తు వారు కన్యమర్య గర్భాన జన్మించింది. ఆ మహిమ సింహాసనాన్ని, లేకపోతే ఆ యొక్క ఔన్నత్యాన్ని, లేకపోతే ఆ దేవుడితో ఉండు భాగ్యాన్ని వదిలేసేసి అన్యునిగా ఉన్నటువంటి వాణిని ధన్యునిగా చేయటానికి ఈ భూమికి వచ్చాడు. కనుకనే మనందరం ఇక్కడ క్షేమంగా కూర్చోగలుగుతున్నామండి. ఆయన కానీ అద్దరునున్నటువంటి గెరాసీనుల దేశంలో నుంటే ఈ యొక్క వ్యక్తిని కలుసుకునేవాడు కాదు. ఇద్దరునున్నటువంటి బహుశా గెరాసీనుల దేశంలోకి వచ్చాడు. కనుకే అన్యుడైనటువంటి ఆ వ్యక్తిని కలుసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారిని ఎవరిని కలుసుకున్నా, ఎవరిని ఎన్కౌంటర్ చేసినా కూడా సమూలమైన మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో అంటారు. బహుశా రూపాంతరపు అనుభవాలు కనిపిస్తున్నాయి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ చాలా సంవత్సరాల క్రితమే కలుసుకున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ మధ్యాహ్న కాల వేళ నీకు ఒక ప్రశ్న. యేసుక్రీస్తు వారు కలుసుకున్నారు, అయితే నీలో మార్పు కనిపిస్తుందా? యేసుక్రీస్తు వారు కలుసుకున్నారు, యేసుక్రీస్తు వారు స్వయంగా నీతో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి, నిన్ను కలుసుకున్న అనుభవాలు ఉన్నాయి, ఆయన కృపను పొందిన అనుభవాలు ఉన్నాయి. అయ్యా ప్రభువా అన్నప్పుడు తండ్రి నా బిడ్డ అని చెప్పి పలికినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇప్పటికైనా నీవు మార్పు చెందావా? ఇప్పటికైనా నీ జీవితంలో రూపాంతరం చెందిందా అని ఈ రాత్రి కాల, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ దేవుడు అడుగుతుండగా నీ సమాధానము దేవుడికి ఏం చెప్తావు? ప్రియమైన సోదరి, ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ బి విజువల్ అని తెలియజేస్తున్నాడు. బహుశా ఈ యొక్క రూపాంతర అనుభవాన్ని తప్పకుండా కనిపించాలండి. బహుశా కొంతమంది అంటారండి, మారవంటే మారనండి నీకేం తెలిసిద్దండి, మారని నాకు తెలిసిద్దండి అని అంటారండి. కాదు కాదు ప్రభునందు ప్రేమ, నువ్వు మారిన విషయం నీ ప్రక్కవారు గుర్తించాలి, నువ్వు మారిన విషయం నీ కుటుంబ సభ్యులు గమనించాలి, నువ్వు మారిన విషయం సమాజం గుర్తించాలి, నువ్వు మారిన విషయం సంఘం గుర్తించాలండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఈ వ్యక్తిలో వచ్చిన కొన్ని మార్పులను మనం ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ జస్ట్ చూసి నేను ముగిస్తానండి. ప్రభునందు అదే మార్కస్ వర్తమానం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి తమ్ముడు. 5వ అధ్యాయము 2వ వచన భాగం, ద పేజ్ నెంబర్ 34. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి ఆయనకెదురు పడెను. ఎదురు పడ్డాడంట. సాధారణంగా ఎవరు ఆ మార్గాన రారు. అయ్యా పిచ్చోడున్నాడు, పైన పడతాడు, కరుస్తాడు బహుశా అని చెప్పేసేసి ఆ వ్యక్తి బహుశా ఎవరు ఆ మార్గాన రారు. కానీ రచ్చ చేసేవాడు. అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైన వాడు, అనేక సంవత్సరాల నుంచి సమాధులలో వాసము చేసేటువంటి వాడు. ఆ సమాధి మీద నుంచి ఈ సమాధి మీదకి, ఈ సమాధి మీద నుంచి ఆ సమాధి మీదకి గొంతులేసేటువంటి ఈ వ్యక్తి అండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వలరా, అలాంటి వ్యక్తి సంఖ్యలతో బంధించారు. ఎవరు అతని సాధు చేయలేకపోయారండి. అతని పరిస్థితి అన్కంట్రోలబుల్ అండి. అనగా అతన్ని ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి, ధైర్యం పెట్టినటువంటి వ్యక్తి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు వారు కలుసుకున్నారు. ఏం జరిగింది? 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అది 5వ అధ్యాయం 16వ వచన భాగంలో సమాధులలో నుండి వచ్చి అన్నాడు. 16వ వచన భాగంలో మరొక మాట చూస్తున్నాం. జరిగిన దానిని చూచి దయ్యముల పట్టిన వానికి కలిగిన స్థితియు పందులు సంగతియు ఊరి వారికి తెలియజేసుగా ఆ 16వ వచన భాగం చూసి ఆ 15వ వచన భాగం చూద్దాం. జనులు జరిగిన చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేనానుదయం పెట్టిన ఆ వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి యునట చూచి భయపడిరి అని అంటున్నాడు. సమాధుల మధ్యలో ఉండే వ్యక్తి, బహుశా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు కలుసుకున్నాడు. ఏం జరిగిందండి? దయ్యముల పట్టిన వాని స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా సమాధుల్లో ఉండేవాడు, బహుశా ఒకప్పుడు ఒక సమాధుల్లో నివాసం చేసేటి వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా అతని స్థితిలో మార్పు కలిగింది. డ్రాస్టింగ్ చేంజ్ అనగా సమూలమైనటువంటి మార్పు ఆ యొక్క వ్యక్తిలో కనిపించినట్లుగా మనం చూస్తున్నామండి. అతని మార్పు ప్రజలందరూ చూస్తున్నారు. కనుకనే ఆయన చూసి భయపడ్డాడు. అయ్యో ఈయన తిక్కలవాడు కదా, అయినా ఈయన పిచ్చివాడు పట్టిపోయినవాడు కదా, ఇతను దెయ్యాలు పట్టినవాడు కదా, అయ్యి ఇక్కడ కూర్చున్నాడు ఏంటి అని చెప్పి బహుశా అతని స్థితిని ప్రజలందరూ గమనిస్తున్నాడు. ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిస్ పొజిషన్. యేసుక్రీస్తు వారిని కలుసుకోగానే
భయంకరమైన పరిస్థితి నుంచి నూతనమైన పరిస్థితికి ప్రభువు తీసుకువచ్చారండి. ఆయన కలుసుకుంటే, ఆయన నిజముగా కలుసుకుంటే ప్రతి ఒక్కరిలో, ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కానీ, ఈ వాక్యం వింటనే ఎవరిలోనే కానీ అలాంటి మార్పు వస్తుంది, రావాలి కూడా. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ప్రభు మిమ్మల్ని కలుసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? మరొక వారి ప్రశ్న, మన స్థితి ఏమైనా మారిందా? మన పరిస్థితి ఏమైనా మారిందా? జస్ట్ నమ్ముకోవడంతో సరిపెట్టుకొని కొనసాగుతున్నామా? జస్ట్ మందిరానికి రావటం, లేకపోతే ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా ఒక ముక్క తినటం, ఒక చుక్క తాగటం, వెళ్ళిపోవటం, ఇదే భక్తి. కానీ ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, మార్పు అనేది దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తు వారిని కలుసుకున్నటువంటి ఆ దెయ్యములు పట్టిన వ్యక్తిలో ఒక డ్రాస్టింగ్ చేంజ్ కనిపించింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ప్రశ్న, నీలో మార్పు అనేది కనిపిస్తున్నదా? ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఇది అందరికీ కనిపించవలసినటువంటి మార్పు. మన జీవితం ఎప్పుడైనా పారదర్శకంగా ఉండాలి. బహుశా ఏదో పారదర్శకంగా కాకుండా ఏదో మూలన లేకపోతే ఏదో రహస్యంగా ఉండకూడదండి. ఒక క్రైస్తవుని జీవితం బహుశా రహస్యంగా ఎట్లా ఉంటుందో అదే విధంగా అందరి మధ్యలో కూడా అలాగే ఉండాలండి. ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి, అందరూ ఉన్నప్పుడు కూడా అదే ఉండాలి. అదే దేవుడు కోరుతుంది. ప్రియమైన సోదరులారా, అంతకుముందు సమాధులలో, కొండలలో కేకలు వేసేవాడు, తన యొక్క శరీరాన్ని గాయపరుచుకునేవాడు. ఆ గాయాల నుంచి రక్తం గారుతుంది. పరిస్థితి దారుణం, జీవితంలో నెమ్మది లేదండి. అతను సాతాను చేత బంధించబడిన వాడుగా ఉన్నాడు, సాతాను చేత కంట్రోల్ చేయబడేవాడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారిని కలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అతన్ని ఎన్కౌంటర్ చేశాడో, ప్రియమైన సోదరులారా, ప్రియమైన అతనిలో కలిగినటువంటి స్థితి మారింది. అతని స్థితి మారింది. అంతకుముందు అతని యజమాని సైతాను కనుక ఎగిరాడు, గంతులేశాడు, బహుశా ఆ సమాధి నుంచి దూకాడు, ఏదేదో చేశాడండి, అందరిని గాయపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రభువును కలుసుకున్న తర్వాత ఓనర్ మారారండి, యజమాని మారాడు, ప్రభువు మారాడు, ప్రభువు ఆ యొక్క ఓనర్గా ఉన్నాడండి. కనుకనే ప్రభువును సెల్ఫ్ కంట్రోల్ వచ్చిందండి. తనను స్థిరపరచుకుంటున్నాడు, సముదాయించుకుంటున్నాడు, కూర్చున్నాడు, బట్టలు వేసుకున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, మనల్ని చూసిన జనము కూడా అలాగే అనుకోవాలి, ఈమె నిజంగా మారింది, వీడు నిజంగా మారాడు, లేకపోతే ఈ యొక్క సోదరుడు తప్పకుండా మారాడు. ఒకప్పుడు ఎలాగ జీవించేవారు, ఒకప్పుడు ఎలాగా మాట్లాడేవారు, ఒకప్పుడు ఎలాగా ప్రవర్తించేవారు, ఒకప్పుడు ఎలాగ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఒక సమూలమైన మార్పు నేను చూస్తున్నానని చెప్పేసి, ప్రియమైన సోదరులారా, ప్రతి ఒక్కరూ నీలో గమనించాలి. ఈ యొక్క వ్యక్తిలో గమనించినట్లుగా ఒకప్పుడు మనం పరిగెత్తే విషయాలు వేరు, ఇప్పుడైతే మనం పరిగెత్తే విషయాలు వేరు. ఒకప్పుడు మన ఆలోచనలు వేరు, ఇప్పుడు మన ఆలోచనలు వేరు. ఒకప్పుడు మన తీరు వేరు, ఇప్పుడు మన తీరు వేరు. అది మాత్రమే కాదు, ఒకప్పుడు మన ప్రవర్తన వేరు, ఇప్పుడు మన ప్రవర్తన వేరు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అప్పుడే అది రుజువు కావాలి. ప్రియమైన సోదరి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అది మాత్రమే కాదు, దినాల వెంబడి దినాలు గడిచిపోతున్నాయి. శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అది మాత్రమే కాదు, బహుశా కొంతమంది అంటారండి, సంవత్సరం ముసలోళ్ళు అయిపోతాం కానీ కుర్రోళ్ళం కాదు కదయ్యా అని అంటారండి. కొంతమంది అడిగామనుకోండి, ఏందక్క అలాగయ్యావు, లేకపోతే ఏందమ్మా అలాగయ్యావు, ఏందన్నా అలాగయ్యావు అని అంటే, సంవత్సరం పైన పడే కొంది ముసలోళ్ళు అయిపోతాం కానీ బహుశా కుర్రోళ్ళం కాదు కదయ్యా అని చాలా మంది అంటారండి. ప్రియమైన సోదరులారా, బహుశా అవయవాలు పనితీరు మారిపోతుందండి. బహుశా ఎన్నో మార్పులు శరీరంలో వస్తున్నాయి, ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయి. దేవుని నమ్ముకున్నటువంటి నీ భక్తి జీవితంలో మార్పు కలిగినదా? మార్పు కనిపిస్తున్నదా? దేనికోసం ఇంకా వేసారిపోతూ బహుశా పరిస్థితి దారుణంగా తయారు చేసుకుంటూ నీ పరిస్థితిని మార్చకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉంటావు. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, బహుశా నేను క్లాసులో విషయం చెప్తానండి. ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాసులో బహుశా అందరూ ఫస్ట్ మార్చి జూన్లో ఒక దగ్గర కూర్చుంటారు, ఒక్కొక్క ప్లేస్లో మారిపోతారు, ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటారు. అప్పుడు ఉండే కొద్ది ఎవరు ఎంత తెలివికల్లవారో, ఎవరు ఎంత బహుశా బాగా ఉంటారో అని చెప్పేసి సార్లు చేసుకుని ఏం చేస్తారంటే, అరే నువ్వు అక్కడ కాదు కానీ ఇక్కడ రా, ఇక్కడ కూర్చో, లేదా నువ్వు అక్కడ కాదు కానీ ఇక్కడ రా, ఇక్కడ కూర్చో అని చెప్పేసి చివరికి వచ్చేసరికి, మార్చి నెలకు వచ్చేసరికి ఆ ముందు వరుసలో వెనక ఆ యొక్క 2వ వరుసలో 3వ వరుసలో ఎవరుంటారు? తెలివి కల్ల వాళ్ళు ఉంటారు. ఆ వెనక వరుసలో ఎవరుంటారండి? బహుశా వీడు ఏదో పాస్ అవుతాడు, ఫస్ట్ మార్కులు రారు అని చెప్పే వాళ్ళే ఉంటారండి. ఇందుని బట్టి వాళ్ళలో మార్పు వచ్చింది, వారి చదువులో మార్పు వచ్చింది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా బహుశా ఇక్కడ విషయం కాదు కానీ చెప్తున్నావండి. ప్రియమైన సోదరి, నువ్వు దేవుని పాస్తానికి వచ్చావు, బహుశా నువ్వు వెనక కూర్చున్నావు, ఇంకా వెనక కూర్చుంటే
ఇంకా 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 నువ్వు వెనక్కి కూర్చుంటే నువ్వు మార్పు చెందేది ఎప్పుడు? ఇంకా నీలో మార్పు వచ్చేది ఎప్పుడు? ఇంకా దేవుని వాక్యంలో శ్రద్ధ వచ్చేది ఎప్పుడు? కాదు, నీ స్థానం, నీ యొక్క స్థితి మారాలి. నీ యొక్క స్థితి మారాలి, స్థితి మారాలి. నువ్వు కూర్చునే స్థానం మారాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, బహుశా దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. తేటైన రుజువును దేవుడు కోరుతున్నాడు. మాటల్లో నీ యొక్క మాటల్లో చేంజ్, లేకపోతే నీ యొక్క ప్రవర్తనలో చేంజ్, నీ కుటుంబ విషయాల్లో చేంజ్, లేకపోతే నీ యొక్క దినత్వంలో చేంజ్, అంత మాత్రమే కాదు నీ దాతృత్వంలో చేంజ్ కనిపించాలి. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో సమూలమైన మార్పు కనిపించినప్పుడు నీలో మార్పును సమాజం గుర్తిస్తుంది. తదుకు దేవుడు బహుశా దీవించుతాడని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా అలాంటి మార్పును కోరుకునే వారిగా మనము ఉండాలండి. రెండవది, ఆయన అది 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అది 5వ అధ్యాయము 3వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడో వానిని బంధించలేకపోయాను. సమాధులలో నివాసము చేసేటువంటి వాడు. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏందండి? వాడు యేసు క్రీస్తు వారి పాదముల చెంత కూర్చున్నాడు. అనగా అతని స్థితి మారింది. అంత మాత్రమే కాదు, అతని స్థానము కూడా మారింది. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. స్థలములో మార్పు వచ్చింది. మొదటిది స్థితిలో మార్పు వచ్చింది, రెండవది స్థలములో మార్పు వచ్చింది. ఒకప్పుడైతే సమాధులలో కూర్చున్నవాడు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? ప్రభువు దగ్గర కూర్చుంటున్నాడు. ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నవాడు ఇప్పుడైతే స్వస్థ చిత్తుడై బహుశా అక్కడ లోకరాశి వర్తమానం 8వ అధ్యాయం 30వ వచనంలో అతను ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడంట. అది చూడనవసరం లేదు, బహుశా అక్కడ రాసి ఉంది. యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర అతను కూర్చున్నాడంట. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది. మరొక ప్రశ్న, నీ యొక్క స్థానంలో మార్పు వచ్చిందా? నువ్వు ఒక దగ్గర అంతకుముందు నువ్వు దేవుణ్ణి నమ్ముకోక ముందు ఒక చోట కూర్చునేవాడివి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు కూర్చునే స్థానం మారిందా? యేసుక్రీస్తు వారిని ఎవరైనా కలుసుకుంటే తప్పకుండా స్థానంలో మార్పు వస్తుంది. ఆ యొక్క భాగాల్లో మనం చూస్తున్నామండి. యోహాను రాసిన వర్తమానం 11వ అధ్యాయం 32వ వచన భాగంలో అక్కడ బహుశా యేసుక్రీస్తు వారి పాదముల దగ్గర కూర్చున్నటువంటి మరియను మనం చూస్తున్నామండి. బహుశా అంతకుముందు వారి యొక్క స్నేహితుల పక్కన కూర్చుంది, అంత మాత్రమే బంధువుల పక్కన కూర్చుంది, దుఃఖిస్తుంది. 3 రోజులు తన తమ్ముడైనటువంటి లాజరు గురించి దుఃఖిస్తుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆమెను కలుసుకున్నారో ఆమె దుఃఖ నివారణ పొందింది. తుదకు ఆమె ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తున్నామండి. లోకరాసు వార్త 15వ అధ్యాయం 16వ వచన భాగంలో కుష్ఠరోగి బహుశా అంతకుముందు సమాధుల్లో ఊరికి దూరంగా ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు వారు కలుసుకున్న తర్వాత ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అందరూ వెళ్ళిపోయారు. బహుశా కుష్ఠరోగి అయినటువంటి వాడు, పరిశైనటువంటి వాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి పాదాల దగ్గర కూర్చున్నారండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు ఇక్కడ మనం కూర్చోలేదు. ఈ స్థలం మనది కాదు, లోకమే మన స్థానం, లోకాశలే మన స్థానం. అది మాత్రమే కాదు, లోకములు అనేకమైన ప్రదేశాల్లో కూర్చున్న వారంగా ఉన్నామండి. బహుశా ముచ్చట్ల దగ్గర కూర్చున్నావేమో, అది మాత్రం సినిమాల దగ్గర కూర్చున్నావేమో, సీరియల్స్ దగ్గర కూర్చున్నావేమో, మరొక చోట కూర్చున్నావేమో, వ్యర్థమైన మాటల దగ్గర కూర్చున్నావేమో, బహుశా అబద్ధాలు చెప్పేటువంటి ప్రదేశంలో కూర్చున్నావేమో. కానీ యేసు క్రీస్తు వారి నమ్మిన తర్వాత నువ్వు కూర్చున్నటువంటి స్థానము కూడా మారాలండి. ఒకప్పుడు బహుశా ముసలమ్మ ముచ్చట్ల కోసం ఎక్కడెక్కడ కూర్చున్నావు. 3 గంటల సమయం అయింది, నువ్వు రావాల్సింది ఎక్కడికి? దేవుని పాసందికి రావాలి. నువ్వు అంతకు ముందు 3 గంటలప్పుడు ఎక్కడెక్కడ కూర్చున్నావు, వ్యర్థమైన కళ్ళబల్లి కబుర్లు చెప్పావు. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత 3 గంటల సమయానికి దేవుడు పాదసంధికి వచ్చే వ్యక్తిగా మనం ఉండాలి. అది మార్పు అంటే. ఆ మార్పు లేకపోతే, బస్ ఆ మార్పు నీలో రాకపోతే, బస్ నువ్వు ఎన్ని రోజులు దేవుని నమ్ముకున్నా కూడా బస్ నువ్వు వ్యర్థుడుగా మిగిలిపోతావని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వ్యర్థమైన స్థలాలు, ఇప్పుడు విలువైన స్థలంలో మనం కూర్చున్నాం. ఒకప్పుడు అనవసరమైన స్థలాల్లో కూర్చున్నాం, ఇప్పుడు అవసరమైన స్థలంలో కూర్చున్నాం. ఒకప్పుడు ఒక గడియ కూర్చున్నా కూడా నీ జీవితం నాశనమైపోయేటువంటి స్థలంలో కూర్చున్నావు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామండి? ఒక్క దినము గడిపితే ఎన్ని దినాల కంటే శ్రేష్టం? 1000 దినాల కంటే శ్రేష్టమైన స్థలంలో మనం కూర్చున్నామండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అందుకే మనందరికీ బాగా బైహార్ట్ అయినటువంటి నోటెడ్ అయినటువంటి వాక్యం కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముందండి? దుష్టుల ఆలోచన చొప్పున
నడవక, పాపుల మార్గమున నిలవక. నేను నోటెడ్ అన్నాను, మీరు ఒకరు కూడా చెప్పటం లేదు. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక అని అన్నాడు. నువ్వు కూర్చున్న స్థానం అపహాసులు కూర్చున్న స్థానమా? అబద్ధికులు కూర్చున్న స్థానమేమో, లేకపోతే మరొకరు పాపులు కూర్చున్న స్థలమేమో, వ్యర్థమైన వాటిని ఆశించేవారు కూర్చున్న స్థానమేమో. కానీ దేవుని నమ్మిన తర్వాత నీ స్థలములో మార్పు రావాలి. స్థలం మారకపోతే నీలో మార్పు రాదమ్మా. నీకులా మారు మనసు రాదు. నీ మారు మనసుకు అర్థం పరమార్థం ఉన్నదండి. పరమార్థము గుర్తించినట్టు విశ్వాసిగా మిగిలిపోతావు. జీవితకాలం మొత్తం ఈ బైబిల్ గుండెల మీద పెట్టుకుంటావు. కానీ గుండెలో నీ బైబిల్ ఉండకపోతే ఆయన వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడిగా ఉంటాడండి. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, అబ్బా అక్కడికి పోకపోతే బాగుండేదండి, బస్ అక్కడ చుండకపోతే బాగుండేదండి, బస్ ఎందుకంటే వ్యర్థమైన మాటలు, ఎందుకంటే ఆనందాలు, ఎందుకంటే అవమానాలు, ఎందుకంటే ఆ మాటలు అని చెప్పేసి ఎన్నోసార్లు మనం అనుకున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. ప్రియమైన విశ్వాసి, నీవు స్థానం మారాలి. ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ స్థలంలో కూర్చుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరు, నీ స్థలములో మార్పు. మన స్థలం మారాలి. నిజ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, వాక్యానుసారమైనటువంటి మందిర క్రమానికి నువ్వు వచ్చిన తర్వాత తప్పకుండా నీ స్థలం మారాలండి. కొంతమంది అండి హైదరాబాద్లో ఇటీవల మీరందరూ చూసే ఉంటారు. తమ్ముడు, మీరందరూ చూసి యూట్యూబ్ అంటున్నాను, ఫేస్బుక్లో ఒక ప్రవక్తన వచ్చిందండి. బస్ ఆమె తన భక్తులైనటువంటి వారికి, ఆమె నమ్మేవారికి చెప్తుంది. నేను చెప్తుంది ఏదో స్టోరీ కాదు, ఏదో కళ్ళబొల్లేక బహుశా నేను కల్పిత కథగా నిజంగా చెప్పిందండి. ఆ భక్తులకి కొంతమంది కూర్చుంటే వారు చెప్తుందంట, అయ్యా అమ్మా, రాత్రి యేసుక్రీస్తు వారు నాకు కనిపించాడు. అయ్యో, యేసుక్రీస్తు వారు కనిపించాడా? యేసుక్రీస్తు వారు కనిపించి, అమ్మా తినటానికి ఏముందమ్మా అని అడిగాడు. బస్ అయ్యా ఏమి లేదయ్యా అని అన్నాడండి. యేసుక్రీస్తు వారు అంటే అప్పుడు వేడి ఇడ్లీలు పెట్టమ్మన్నారంట. అయ్యా ప్రభా, ఎంత ప్రేమి, వేడిలో ఒక 5 నిమిషాలు చెప్తానని చెప్పేసి బస్ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టేటప్పుడు యేసుక్రీస్తు అమ్మా అన్నాడంట. మళ్ళీ వచ్చాడు, అమ్మ తినటానికి బహుశా దాంట్లో నంచుకోవటానికి ఏముందంటే, అయ్యా ఏమి లేదయ్యా, ఏజన పప్పుల చట్నీ ఉందన్నదంట. చెప్పేది అర్థం కాదు, వాళ్ళు చెప్తున్నారంట. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ వేజన పప్పుల చట్నీ కాదు, బహుశా కొత్తిమీర చట్నీ నాకు కావాలన్నారంట. ఎంతసేపు ప్రభా, నువ్వు అడిగితే నాకు ఎంతసేపు ప్రభా అని చెప్పేసి ఆ కొత్తిమీర చట్నీ చేశాను అండి. యేసుక్రీస్తు వారు తిని, అమ్మ చాలా బాగుందమ్మా అని చెప్పేసి తలమే చేయబెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి దర్శనం కలిగిందని అట్లాంటి ఫ్లోచ కూర్చుంటున్నావా? ప్రియమైన సోదరి, ప్రియమైన వ్యర్థమైన చోట్ల, వాక్యానుసారము కాని చోట్ల, వాక్యాన్ని వ్యర్థంగా ఉచ్చరించే చోట్ల, అది మాత్రమే కాదు ప్రభునందు ఏదేదో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయని చెప్పేసి నిన్ను భ్రమపరిచేటే వాటి దగ్గర కూర్చుండంటే, ఈ స్థలములో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూర్చునే స్థలము నిజమైన వాక్యానికి వారధిగా, సారథిగా, నిలయముగా ఉండే స్థానమైనటువంటి మందిరములో నేను కూర్చోవాలి. వ్యర్థమైన చోట్ల కూర్చోకూడదు. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, నీ యొక్క స్థితిలో మార్పు ఉండాలి, నీ స్థానంలో మార్పు ఉండాలి, స్థలం మారాలి. ఆదికాండం 19వ అధ్యాయము బహుశా 1వ వచనంలో ఒక వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనంలో ఒక వ్యక్తి ఒక చక్కని చోట కూర్చున్నాడు. చక్కని చోట అనకూడదు కానీ ఎక్కడ కూర్చున్నాడో చూస్తున్నాం. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమున ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. సొదొమ గవిని యొద్ద అనగా ఊరు ప్రారంభంలో బహుశా ముస్లిం వచ్చిన చెప్తూ బహుశా ఇక్కడ లోతు కూర్చున్నట్లుగా ఉన్నారు. లోపల ఉండవలసిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? బయట కూర్చున్నాడండి. ఊర్లో సంగతులన్నీ వాళ్ళట్ట, వీళ్ళెట్ట, వాళ్ళది, వీళ్ళిది, బస్ ఆమట్ట, ఈమెట్ట అని చెప్పేసి వ్యర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ప్రియమైన సోదరు, నిన్ను మానసికంగా సంతోషపెట్టేటువంటి స్థలములో ఈ సొదొమ ఈ యొక్క సొదొమ గవిని యొద్ద లోతు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, అలాంటి స్థలంలో కూర్చుంటున్నావా? బస్ నువ్వు కూర్చున్న స్థలంలో నీ చుట్టూన్న వారు ఎవరు అని గమనించాలండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నీకు ఒక మాట చెప్తున్నారంటే నీ గురించి కూడా మరొకరికి అదే మాట వాళ్ళు చెప్తారు. అలాంటి వారిని నమ్మకు. వ్యర్థులు, అబద్ధికుల్ని నువ్వు నమ్మవద్దు. వారి మాటలకు నువ్వు ఫాలో అయ్యి, వారి మాటలకు ఆకర్షితులై వారి దగ్గర కూర్చొని నీ యొక్క ఆత్మీయతను పాడు చేసుకోవద్దని ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏ ట్రాన్స్ఫర్మేషన్ హిస్ పొజిషన్, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిజ్ ప్లేస్ 3వ తెలియజేస్తున్నాడు. చూసుకుని మనం ముగించుకున్నాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదా.
చదువు తమ్ముడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచన భాగంలో బహుశా అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను చూసుకున్నాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి సేన అనుదయము పెట్టిన వ్యక్తి బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉన్నట చూసెను. అతని స్థానంలో మార్పు వచ్చింది, అతని స్థితిలో మార్పు వచ్చింది. మూడవది, అతని భంగిమలో కూడా మార్పు వచ్చింది. పోస్చర్ అని ఇంగ్లీష్లో అంట. అతని భంగిమలో మార్పు. చాలా కాలముగా బట్టలు ధరించలేదండి. చూడటానికి అసహ్యంగా ఉన్నటువంటి వాడు, గడ్డం పెరిగింది, రక్తముతో రక్తసిక్తమైన గాయాలతో ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, చీము కారుతుంది, బహుశా భయంకర మట్టి కొట్టుకొని ఉన్నదండి, జుట్టంతా విరబోసుకుని ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, జుట్టంతా భయంకరమైన పరిస్థితిలో ఉన్నదండి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు కలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారిని అతను ఎన్కౌంటర్ చేసిన తర్వాత, యేసుక్రీస్తు వారు అతని మీద శ్రద్ధ నిలిపిన తర్వాత అంటే వ్యక్తి ఏం చేశాడు? బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందు పరుగులే పరుగులు, అటు పరుగు ఇటు పరుగు, అది ఇది, బహుశా మనము చెప్పటానికి వీలు కానటువంటి పరిస్థితి అండి. కానీ యేసుక్రీస్తు వారు కలుసుకున్న తర్వాత ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత నెమ్మదితో కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు కలుసుకున్న తర్వాత బట్టలు ధరించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ధరించుకున్న తర్వాత పక్కవారు కూర్చునే దానికి అనుకూలత కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కలుసుకున్న తర్వాత అతను సమూలమైన మార్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా యేసుక్రీస్తు వారిని కలుసుకున్నావు. నీ యొక్క భంగిమలో, లేకపోతే నీ పోస్చర్ అంటారండి ఇంగ్లీష్లో. ఆ యొక్క తెలుగు పదం నాకు కరెక్ట్గా అర్థం తెలియదు. కానీ ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నీ యొక్క పరిస్థితిలో సమూలంగా మార్పు రావాలి. ఒకప్పుడైతే వ్యర్థమైనవి ధరించుకొని వ్యర్థమైన చోట్ల ఉండవు, వ్యర్థమైన ప్రదేశాలకు వెళ్ళావు, వ్యర్థమైన పరిస్థితిలో ఉన్నావు. బస్ ఒక చోట కూర్చుంటే, అబ్బా ఇవి ఎందుకు వచ్చిందిరా బాబు, ఇది ఎందుకు వచ్చిరా బాబు అన్నట్లుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు వస్తే నీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. కానీ బహుశా నీ మాటలు కుటుంబాలు కట్టే విధంగా ఉండాలి. బహుశా నీ యొక్క ప్రవర్తన బహుశా ఇతరులకు మాదిరిగా ఉండాలి. కానీ ఇతరులు నీ ప్రవర్తన చూసి ఆమె లాంటి ప్రవర్తన నేను కలిగి ఉండకూడదు, ఆయన లాంటి ప్రవర్తన నేను కలిగి ఉండకూడదు, లేకపోతే ఆయనలాగా నేను ప్రవర్తించకూడదు, ఆమెలాగా నేను మాట్లాడకూడదు. బస్ ఆమెను కలుసుకుంటే కుటుంబంలో కలహాలు, ఆమెతో మాట్లాడితే కుటుంబంలో ఇబ్బంది, ఆమెను మాట్లాడితే నా భార్యాభర్తల మధ్య బహుశా అసమాధానం కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది గురించి బహుశా అనుకుంటుందేమో లోకం. ప్రియమైన వాళ్ళరా, ఆ పరిస్థితి ఎప్పటికీ మంచిది కాదు. యేసుక్రీస్తు వారు నిన్ను కలుసుకుంటే బహుశా నీ యొక్క పోస్చర్ మొత్తంలో మార్పు రావాలని దేవుడు ఈసారి మాట్లాడుతుండగా, బహుశా ఆ యొక్క వ్యక్తి జీవితంలో మార్పు వచ్చినట్లుగా దేవుడు నమ్ముకుని కూడా బహుశా ఆ యొక్క వ్యక్తిని కలుసుకుని కొద్ది గడియలు అవుతుంది, కానీ అంత మార్పు వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి నీకు మేలు చేసి బహుశా నిన్ను బాప్తిసంకు నడిపించి నీకు రక్షణ ఇచ్చి నీకు మారు మనసు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల, బహుశా 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, అది మాత్రం 5 సంవత్సరాల, ఎన్నో సంవత్సరాలు అయింది. ప్రేమైన నీలో మార్పు వచ్చిందా? నువ్వు కూర్చునే స్థానం మారిందా? అంతకుముందు ఒకే చోట కూర్చున్నావు, ఇప్పుడు కూడా ఒకే చోట కూర్చున్నావు. అంతకుముందు ఒకే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నావు. ప్రభునందు ప్రేమైన, అంతకుముందు ఒకే ప్రవర్తన కలిగి ఉన్నావు, ఇప్పుడు కూడా అలా ఒకే ప్రవర్తన కలిగినావు. ఏమి మార్పు? ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, సమూలమైన మార్పును కోరుతున్నటువంటి దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత తప్పకుండా నీ జీవితం మారాలండి. మనం మారకపోతే, మన పరిస్థితి మారకపోతే, ఆయన వచ్చినప్పుడు ఆర్భాటముతోటి ప్రధాన దూత శబ్దముతోటి ఆయన దిగిరాబోతున్నారండి. ఆయన దిగి వచ్చినప్పుడు నువ్వు చిన్నబోతావు. నీ భక్తిని, అయ్యా నా భక్తి ఇదిగో ప్రభా, అయ్యా నా వాక్యం ఇదిగో ప్రభా, నా బైబిల్ ఇదిగో ప్రభా అని చెప్పేసి నీ బైబిల్ చంకబెట్టుకొని గోజాడినా కూడా, గుండెల అవసలా బహుశా నువ్వు అల్లాడినా కూడా ప్రేమైన సోదరి అప్పుడేమీ కాదండి. అందును బట్టి మనము అదే ఆ రోజులు, సూర్యుడు నలిపోయే రోజు, చంద్రుడు ఎడిపోయే రోజు, బహుశా భూకంపం కలిగే రోజు, దొంగలంతా దొరికే రోజు, బహుశా ప్రేమ ఇంకా దొంగగా ఉంటున్నావేమో దేవుడిలో. ప్రియమైన సోదరులారా, బహుశా దేవుళ్ళు ఇంకా దొంగగా మారుతున్నావేమో. ఇంకా దేవుడి పరీక్షలో ఉన్నావు, వాక్యం చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, బస్ ఏదో చేస్తున్నావు, ఇంకా ఏదో చెందుతున్నావు, దేవుడికి ఇస్తున్నావు. కానీ ఇంకా నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ స్థానంలో మార్పు లేకపోతే, నీ పరిస్థితిలో మార్పు లేకపోతే దేవుడు నిన్ను అంటున్నాడు, యు ఆర్ వన్ ఆఫ్ ద చీటర్ అని అంటున్నాడు. నువ్వు మోసగాడి అంటున్నారండి. ప్రియమైన సోదరి, ఆ మాట వినటానికి మన బాధగా ఉంటే ఆ ప్రభు చేత నువ్వు ఎలాగ తలదించుకుంటావు?
ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, మనం ఎప్పుడూ చెప్పుకో, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలి కన్యకలు అందరూ సమానంగానే ఉన్నారు. అందరూ ప్రార్థనకు వచ్చిన వారే, అందరూ డ్రెస్ చేసుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఆయన వచ్చే గడియలో కొందరు మాత్రమే సిద్ధంగా ఉన్నారు, కొందరు మాత్రం సిద్ధపాటు లేకుండా ఉన్నారు. సిద్ధంగా ఉన్నవారు లోపలికి వెళ్ళారు, సిద్ధముగా లేని వారు బయట కూర్చున్నారు. బయట నుంచి ఏదేదో ప్రగలగా పలుకుతున్నారు. అయ్యా, నేను వాక్యం చెప్పలేదా, నేను పాటలు పాడలేదా, నేను అది చేయలేదా, నేను కాணிకలు ఇయ్యలేదా, నేను ప్రతివాదం ప్రార్థనకు వచ్చాను, ఉపవాసం ఉండలేదా, నీకోసం అది చేశాను, నీకోసం ఇది చేశాను అని అంటూ ఉంటున్నారండి. ప్రభునందు ప్రియమైన మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. ప్రియమైన సోదరి, అలాంటి మాట వినకముందే ఆర్భాటముతోటి, ప్రధాన శబ్దముతోటి బహుశా ఆయన దిగిరాకముందే బహుశా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో మార్పు తెచ్చుకున్నాం. అందును బట్టే ఈరోజు మన యొక్క యెహోవా నీసి గ్రూప్లో బహుశా ఒక చక్కని వాగ్దానాన్ని నేను పెట్టానండి. ప్రభు నడిపించాడు. బహుశా నాకున్నటువంటి బహుశా ఆ యొక్క అక్షర జ్ఞానాన్ని బట్టి దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని బహుశా నీ గ్రూప్లో పెట్టచ్చు కదా అని చెప్పేసి బహుశా ఈ యొక్క జనవరి 1 కాడి నుంచి దేవుడు నడిపించినప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క మాట ద్వారా సంఘాన్ని ఈ యొక్క వాట్సాప్ చూసేవారిని బలపరచాలని ఒక్కొక్క వాగ్దానాన్ని పెడుతున్నారు. మీరు చదవటం లేదండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ఆర్భాటం ప్రధాన శబ్దంతో ఆయన దిగురాబోతున్నారండి. ఎప్పుడో ప్రభువు రాకడ మన పోకడ తెలియని పరిస్థితులతో భయం కలిగి భక్తి చేద్దాం. లెక్క చూడకముందే లెక్క చూసే దేవుడి దగ్గరికి రాకముందే మన లెక్కలు మనమే సరి చూసుకున్నాం. తీర్పు సింహాసనం ఎదుగు రాకముందే బహుశా దేవుని వైపు తిరుగుదాం అని చెప్పేసి ఈరోజు వాగ్దానం అండి. ప్రియమైన సోదరులారా, అలాంటి సిద్ధపాటు కలిగి ఇది మన ముందు కొనసాగుతూ బహుశా మనలో మార్పు కోరుతున్నటువంటి ఆ దేవుడి కోసం మన రూపాంతరము చెంది ఆ దేవుని కృపలో వర్ధిల్లే వారిగా ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. ఈ ప్రభు చక్కని మాటలతో మమ్మల్ని బలపరిచారు. ప్రభా, ఆ గెరాసుల దేశంలో ఉన్నటువంటి ఆ దయ్యములో పెట్టిన వ్యక్తిలో అయ్యో అతని స్థితిలో మార్పు వచ్చింది, అతని స్థానంలో మార్పు వచ్చింది, అలాంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రభా, అయ్యో నిన్ను నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా నాలో మార్పు లేదే, అయినా కూడా నా ప్రవర్తనలో మార్పు లేదే, అయినా కూడా నా మాటల్లో మార్పు లేదే, అయినా కూడా నా తీరులో మార్పు లేదే. బహుశా ఎక్కడ కూర్చున్నటువంటి వాడిని అక్కడే కూర్చుని ఉన్నాను, ఎక్కడ ఉన్నటువంటి అక్కడే ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉన్నాను. అయ్యో, జీవించుచున్నానన్న మాట ఉన్నది, కానీ నేను మృతుడుగానే ఉన్నాను. ప్రభా, అయ్యో లెక్క చూడకముందే లెక్క చూసుకోవాలని, తీర్పు సింహాసనం రాకముందే నీ వైపు తిరగాలని, భయము కలిగిన భక్తి చెయ్యాలని అయ్యో నాతో మాట్లాడారు. నువ్వు కోరుకున్న మార్పు నాలో రాకపోతే నన్ను క్షమించండి. నువ్వు కోరుకున్న స్థానంలోనే లేకపోతే వ్యర్థమైన స్థలంలో ఉంటూ అయ్యా విలువైన స్థలాన్ని వదిలేవాడిగా ఇంతవరకు ఉన్నానేమో, నన్ను క్షమించండి, మన్నించండి అని ప్రార్థన చేస్తున్న వారితోటి మీరు మాట్లాడి నీ వాక్యప దీవెనలతోటి వారిని నింపి పంపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అనారోగ్యం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. లాజరాన్ని నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి.